హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరే చూడబడుతుంది వచ్చి స్నేక్ రోడ్. ఇది ఒమాన్లోనే చాలా అద్భుతమైన కొండ ప్రాంతం. ఈ కొండ ఇటుపక్క ఒక సిటీ, అటుపక్క ఒక సిటీ ఉంటుందన్నమాట. ఈ కొండ ఇటుపక్క నుంచి అటుపక్క సిటీ వెళ్ళడానికి 27 కిలోమీటర్సే. కాకపోతే ఈ కొండ అంటే అప్ అండ్ డౌన్ చేయడానికి, ఇలా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి చాలా కాస్ట్లీతో కూడుకుందనమాట జర్నీ. అదే కనుక ఈ కొండని 60 కిలోమీటర్స్ అంటే కొండ చుట్టూరు వెళ్తే 60 కిలోమీటర్స్ చాలా తక్కువ ధరకే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్తే కాకపోతే 60 కిలోమీటర్స్ 2 అవర్స్ అలా జర్నీ పడుతుంది అనమాట. ఇలాగైతే కొండ మీద ఎక్కి అటువైపు దిగడానికి జస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట. మళ్ళీ కొండ కనుక మనము పైన ఏరియల్ వ్యూ నుంచి, హెలికాప్టర్ వ్యూ నుంచి చూస్తే ఈ రోడ్ ఎలా డిజైన్ చేశారంటే స్నేక్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. చాలా అద్భుతమైన ఘాట్ రోడ్ ఇది. అదే నేను చెప్పాను కదా, ఘాట్ వదిలేస్తే ఇలా కొండ చుట్టూరు వెళ్ళాలన్నమాట. కొండ చుట్టూరు వెళ్తే చాలా దూరము, కాకపోతే చాలా తక్కువ ధరకే మనము వెళ్ళిపోవచ్చు ఆ ప్రాంతానికి. అంటే ఘాట్ అయితే పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి చాలా కాస్ట్లీ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఓమెన్ మస్కట్కి వచ్చిన వాళ్ళు ఈ ఘాట్ మీద జర్నీ చేయాలని చాలా ఇష్టపడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఘాట్లో మిడిల్లో ఒక చోట అంటే మొత్తం సిటీ మొత్తం కనబడుతుందండి, మస్కట్ సిటీ. అక్కడ ఒక చోట వాళ్ళ వ్యూ చూడడానికి కూడా అరేంజ్ చేసినారు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఇది కొండ చుట్టూరు వెళ్ళే ఒక రోడ్. ఇక్కడ చూసారు ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా కూడా చేస్తున్నారంటే రోడ్ క్రాస్ చేసుకోవచ్చు. అసలు మనం డైరెక్ట్గా రోడ్ని వితౌట్ బ్రిడ్జ్ మనం క్రాస్ చేయలేము. కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఒక్క సెకండ్ కూడా అసలు వెహికల్ రాకుండా ఉండేదనేది జరగదన్నమాట. కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. సో మనం రోడ్ క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ యూజ్ చేయాలి. ఇంతటి ఎడారి ప్రాంతంలో కూడా ఎంత గ్రీనరీ! ఈ దేశాన్ని నిజంగా మెచ్చుకోవాలి. చాలా కష్టపడి ఇంత గ్రీనరీని క్రియేట్ చేసినారు వీళ్ళు. అసలు రోడ్స్ ఎంత క్లీన్గా ఉంటుందంటే చాలా క్లీనెస్ట్ కంట్రీ ఇది. ఎక్కడ చూసినా డేట్స్ చెట్లు చూసారా. ఇది ఎదురుకెళ్తుంది. ఇది ట్యాక్సీ అనమాట, స్లిమ్ ట్యాక్సీ అని చెప్పి. ఇక్కడ ట్యాక్సీస్ ఆరెంజ్ కలర్ పెయింటింగ్ విత్ వైట్. మొత్తం ట్యాక్సీస్ ఆల్మోస్ట్ ఇలాగా ఉంటుంది. ఇంకోటి ఉంది ఓ ట్యాక్సీ అని చెప్పి. ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట ట్యాక్సీ. మినిమం ఛార్జ్ 200 అనమాట. మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 200 రూపీస్. హాయ్ అండి అందరికీ. అందరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, ట్రావెలర్ బాలు ఒమాన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ, ఓకేనా? చలో అండి, ఇప్పుడు మనము ఓన్లీ ఘాట్ రోడ్కి వెళ్దాం. స్నేక్ రోడ్ ఇది. ఇలా చాలా కర్వ్స్గా, ఇది జస్ట్ మొత్తం స్నేక్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు ఈ రోడ్డు. జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. చాలా రిస్కీ కూడా ఉంటుంది డ్రైవింగ్.
జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎండలు మాత్రం విపరీతంగా ఉంది. ఎండలు ఇండియాలతో పోల్చుకుంటే డబ్బులు ఉంటుంది. ఇప్పుడు 24 hours ఏసీలోనే ఉండాలి. బయటికి వచ్చామంటే ఇంకంతే రోస్ట్ అయిపోతాము. బయటికి ఎవరు రారు ఈ ఎండల్లో మధ్యాహ్నం పూట. ఏంట్రా వీడు ఎప్పుడు ఒమాన్ని చూపిస్తున్నాడు, అదర్ కంట్రీస్ని ఎప్పుడు చూపెడతాడు అంటున్నారా? చూపెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి, అంతవరకు ఈ కంట్రీలోనే ఉంటాను. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి కదా, సబ్స్క్రైబర్స్ వస్తేనే కదా నేను నెక్స్ట్ కంట్రీకి వెళ్ళాలి. నెక్స్ట్ నేను దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ తర్వాత సౌదీ అరేబియా వెళ్ళాలి, సౌదీ అరేబియా తర్వాత అజర్బైజాన్ వెళ్ళాలి, తర్వాత యెమెన్ వెళ్ళాలి, యెమెన్ అయిన తర్వాత నేను ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళాలి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా? ఈ కొండ ఇంకోటి ఏంటంటే, ఈ 27 kilometers కదా కొండ మొత్తము. ఈ కొండ చర్యలు విరిగి పడకుండా చుట్టూరు ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు. 27 kilometers అటుపక్క మొత్తం కొండలు. ఆ కొండ చర్యలు పడకుండా వర్షం పడినప్పుడు చుట్టూరు ఫెన్సింగ్ వేసినాయి. చాలా గ్రేట్ కదా. ఎంత ఖర్చుతో కూడుకుంది, ఎన్ని రోజులు పట్టి ఉంటుంది, ఎంత ప్లాన్గా చేశారు కదా. మీరు ఒమన్ వస్తే కనుక ఖచ్చితంగా మర్చిపోదండి, ఈ స్నేక్ రోడ్ని ఒకసారి జర్నీ చేయండి. ఈ స్నేక్ రోడ్లో ఎంత పడుతుంది మన ఇండియన్ రూపీస్లో ఒక 2200 rupees పడుతుంది జస్ట్ వెళ్ళి రావడానికి. స్నేక్ రోడ్ వెళ్ళి రావడానికి 2200 అంటే ఇక్కడ 10 riyal అనమాట. 1 riyal వచ్చి ఇండియన్ కరెన్సీతో 216 rupees అనమాట. ఇప్పుడు ఇది ఒమన్ రియాల్ వచ్చి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కరెన్సీ. ఇక్కడ హైయెస్ట్ కరెన్సీ వచ్చి 50 riyal నోట్ ఉంటుంది. 50 riyal అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11,000 rupees ఒక నోటే అనమాట. ఒక నోటే 50 riyal ఉంటుంది అనమాట. మన ఇండియాలో ఒక నోట్ ఎంత ఇప్పుడు 500 rupees పెద్ద నోట్ అనమాట. ఇక్కడ పెద్ద నోట్ వచ్చి 11,000 rupees. ఇక్కడ లివింగ్ కాస్ట్ అంతా చాలా కాస్ట్లీ అనమాట. ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ. ఒక ఫ్యామిలీ ఉండాలంటే మినిమం ఒక 70K ఉండాలన్నమాట. 70,000 ఉంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండాలంటే. ఇంకా పిల్లలు వీళ్ళని చదివించుకోవాలంటే అంతా 1 lakh ఉండాలి. ఇక్కడ మొత్తం ఇండియన్ స్కూల్స్ ఇలా ఉంటుంది. మన టీచర్స్ అంతా ఇండియన్స్ ఉంటారు. నో ప్రాబ్లం ఎడ్యుకేషన్. ఒక ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ తర్వాత చాలా కాస్ట్లీ అనమాట ఎడ్యుకేషన్. ఇక్కడ బెటర్ ఇండియాకి వెళ్ళి చదవడం బెస్ట్ ఇంటర్ తర్వాత. ఈ దేశాన్ని చూసి చాలా ప్రపంచం నేర్చుకోవాలి. చాలా కష్టపడతారు వీళ్ళు. ఈ కంట్రీ ఒమానీస్ చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్కర్స్. ప్రతి ఒక్కరు ఎంత డబ్బులున్నా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేస్తారు, ఖాళీగా అయితే ఉండరు. ఈ దేశం చాలా ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే 1970 వరకు ఈ దేశం అంత అభివృద్ధి చెందలేదు. 1970 తర్వాత ఒక రాజు వచ్చారనమాట, సుల్తాన్ కబూస్ గారు. అతను చాలా డెవలప్ చేశారు ఈ కంట్రీని. వితిన్ 40 yearsలో మన ఇండియన్స్కి జాబ్స్, కొన్ని లక్షల మందికి జాబ్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ రాజు కూడా ఇండియాలో చదువుకున్నాడు కాబట్టి
ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ రాజుకి. ఆ రాజుగారు రీసెంట్గానే కోవిడ్ టైంలో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ కజిన్, అతనికి బిడ్డలు లేరు కాబట్టి వాళ్ళ కజిన్ని, వాళ్ళ తమ్ముడిని రాజుగా చేశారు. ఇప్పుడు ఈ దేశానికి అతనే రాజు అన్నమాట. ఒకసారి విజిట్ చేయొచ్చు ఒమాన్ని, ఎందుకంటే గల్ఫ్కే ఇది ఆక్సిజన్ లాంటి ఒక దేశం అన్నమాట. ఒక పక్క ఎడారి ఉంటుంది, ఇంకో పక్క అడవులు ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఇక్కడ ఒమన్ మస్కట్ నుంచి ఒక 12 hours జర్నీ చేసి సలాలా అని ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్ అన్నమాట. అది ఈ గల్ఫ్ కంట్రీస్కి ఆక్సిజన్ లాంటిది అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Traveler Balu. Subscribe it right now. Thank you. Thanks for watching. Bye bye. We'll rock you soon with a new video and with new locations. Keep watching my channel Traveler Balu Oman. Please search in YouTube and subscribe my channel. Share with your friends. Bye bye. Thanks for watching my channel. Thanks. Bye.